హలో గైస్, మా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిపోయింది. మీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందండి డైలీ? ఇంక ఇక్కడ అయితే మా భవి క్రాఫ్ట్కి అయితే వెళ్ళాడు హెయిర్ కట్కి. ఇంకా ఆయన కోసం అయితే నీళ్ళు పెట్టేశాను. ఇంక ఇదైతే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నానండి భవికి, నాకు, మా శాంబీకి. ఇంకా నా రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసారు కదా, ఇంకా సేమ్ అంతేనండి. కాకపోతే ఏంటంటే నేను లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మొన్న మీకు చూపించిన క్లిప్లో అయితే నేను సాల్ట్ యాడ్ చేసింది ఈ వీడియో అయితే తీయలేదు, కానీ ఆ రోజు కూడా లైట్గా అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ అనేది మారుతుందండి. ఇంకా మీ సండే స్పెషల్స్ ఏంటో మాకైతే కామెంట్ చేశాయండి. మా సండే స్పెషల్స్ ఏం లేవు, అంతా రొటీనే. డైలీ ఎలా ఉంటుందో మాకు సండే కూడా అలానే ఉంటుంది. ఇంకా పెద్ద స్పెషల్ అయితే ఏమి ఉండదు. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అంటారు, మేము వీక్లీ ట్వైస్ థ్రైస్ అయినా తింటాము. ఇంకా అందులో కూడా పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. తినాలి అనిపించినప్పుడు తెచ్చుకుంటాము. అందరిలాగా ఓన్లీ సండేనే తినాలి అయినా ఆ సండే కూడా ఎందుకు తినాలి, తినకపోతే ఏం కాదు అనుకునే టైప్ అయితే మేము కాదండి. ఎందుకంటే మా వారు బాగానే తింటారు. ఇంకా పిల్లలు అలవాటు చేయాలి కాబట్టి మేము తెచ్చుకుంటాము. ఇంకా మీ పిల్లలకి రాగిజావ పెట్టేటప్పుడు అయితే ఇలా కూల్ వాటర్లో పెట్టారంటే తొందరగా అయితే అది చల్లారుతుంది. ఇంకా మా శాంబీ చూసారు కదా, నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తాడండి. మాకైతే ఆటోలు బస్సులు కనపడతాయి కదా, ఇంకా అవైతే చూస్తున్నారు. ఇంకా ఈయనైతే ఇదొక సౌండ్ ఒకటి నేర్చాడండి. ఇంకా తిన్నా అదే సౌండ్, మామూలుగా ఆడుకుంటున్నప్పుడు అదే సౌండ్. ఇంకా అది వచ్చి నా ముఖం మీద పడుతుంది. ఈయన తినింది చాలా తక్కువే, కింద తిన్నది కూడా వామిట్ అయిపోయింది. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఎందుకో దగ్గు వల్ల జలుబు వల్ల తెలియదు, కానీ మా శాంబీకి అయితే అసలు సరిగ్గా తినట్లేదు. అదే నాకు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా, ఇంకా మా శాంబీకి అయితే సరిగ్గా తినలేదని ఇదిగో చూపిస్తున్నాను. ఇంకా ఆటలకైతే తక్కువేం లేదండి, పర్లేదు. ఆడినంతసేపు మంచిగానే ఆడతాడు, కానీ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాడు ఏడవడం అయితే. ఇంకా ఇదిగో ఇక్కడ చూపిస్తాను చూడండి సౌండ్ ఎలా చేస్తున్నాడో. ఇంక ఇలా చేసి అయితే అదంతా వచ్చి నా ముఖం మీద పడుతుందండి. ఇంకా ఆయనకి కొంచెం అదొక ఆటలాగా అనిపిస్తుంది కదా, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. ఏం పెట్టినా కూడా వామిట్ చేసేసుకుంటున్నాడు అండి. ఇంక ఇందా చెప్పాను కదా, జావ పెడితే వామిట్ చేసాడని. ఇదిగోండి ఇందులో అయితే ఇలా తెమడైతే పడిపోయింది. మేము ఇంతకుముందు ఆల్రెడీ 2 times అట్లా తెమడ తీయించాము, అయినా తగ్గట్లేదు. ఇంకా చెప్పాగా భవి క్రాఫ్ట్కి అయితే వెళ్ళాడని. ఇదిగోండి వచ్చేసాడు. మీకైతే హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి మా భవికి అయితే. ఇంకా చెప్పాను కదా రొటీన్ కర్రీస్ అని. ఇంకా చికెన్ అయితే తెచ్చిచ్చారు మా వారు. ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా మా వారికి అయితే భోజనాలు ఉన్నాయంట, నాకు మా భవి వరకే. ఇంక నేనైతే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. చికెన్ని ఫ్రై అయితే చేసుకుంటున్నామండి. ఇంకా మా వారు ఎటు తినట్లేదు కదా, ఇంకా మేమే కదా, అందుకే మా ఇద్దరి వరకే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మా ఇంటికి అయితే ఇవాళ గెస్ట్లు వచ్చారండి. ఆ గెస్ట్లు ఎవరో కూడా ముందు చెప్తాను. ఇంకా నేను చేసుకునే కర్రీ స్టైల్ అయితే ఇలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇంకా మీ పిల్లలు మీరు ఏం పెట్టినా తింటున్నారా లేదా అని అయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్న తల్లులు మాత్రం చూస్తే కనుక మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన అక్క ఒకరు ఉన్నారు, అక్క కూడా నాకు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు, ఏం పెట్టినా సరిగ్గా తినట్లేదురా, కక్కుతున్నారా అని. ప్రజెంట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే మనకి క్లైమేట్ కూడా అలానే ఉంది కదా, కూల్గా ఉంటుంది. ఇంకా ఆ క్లైమేట్కి తగ్గట్టు ఎండలు కూడా మరీ విపరీతంగానే ఉంటున్నాయి. ఇప్పుడే ఎండాకాలం లాగా ఉంటుంది. ఇంకా మీరు కనుక ఇలా సిమ్లో పెట్టుకుంటే వాటర్ మొత్తం బయటకు వస్తాయండి. నేనైతే అసలు ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు, అందులో వచ్చే వాటర్తోనే నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. దాంతోనే ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా తర్వాత అయితే ఈ ధనియాల పొడి, చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, నాకు మా భవి వరకే ఈ కర్రీ. ఇంకా మా హనీ ఉంది కదా, మా హనీకి. ఇంక ఈ కర్రీ అయిపోయినాకైతే ఇంకా నేను మా భవి తినేసేయాలి. మా వారైతే భోజనానికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా వారికి నిజంగా నాకే డౌట్ వస్తుంది, ఎవరు పెడతారా స్వామి ఇన్నిసార్లు భోజనాలని. ఎప్పుడు చూసినా భోజనాలు ఉన్నాయి అని అంటూనే ఉంటారండి. మా భవి చూసారుగా, ఉయ్యాలు ఎక్కాడు కదా, ఉయ్యాలో నుంచి పడైతే తలకి దెబ్బ అయితే తగిలింది. ఇంకా మా ఇంటికి గెస్ట్లు వచ్చానన్నారే, ఎవరో కాదు మా అంకుల్ వాళ్ళ పిల్లలు చెర్రీ అనన్య అయితే వచ్చారు. వీళ్ళకి మా భవి అంటే చాలా ఇష్టం అండి. చెర్రీ అయితే పద్దాకలా వస్తూనే ఉంటాడు భవి కోసము, లేదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం అట్లా చేస్తాడు. ఇంక ఈ ఎదురు సందులో అయితే పిల్లలు ఉంటారు కానీ అండి, నేను భవిని తీసుకెళ్ళడానికి ఏంటంటే మాకు మెయిన్ రోడ్ ఉంది కదా, ఇప్పుడు ఒకవేళ నాకు ఏదైనా పనుని ఇంటికి వచ్చేటప్పుడు
మేము చూసుకుంటాంలే అంటారు పిల్లలు. అది మెయిన్ రోడ్ కదా, పొరపాటున వదిలేరంటే ఏదైనా బండి తగలటం అట్లా అవుతాయి అని నేను అసలు బయటికి తీసుకెళ్ళనండి. ఇంక ఇవాళ ఏంటంటే వీళ్ళు వచ్చారు అని చెప్పి అయితే పంపించాను. వాళ్ళతో ఇచ్చి పంపించినా కూడా నేనైతే బయటే నుంచున్నాను. భయం అనేది ఉంటుంది కదా, ఈ రోజుల్లో పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూసుకున్నా కూడా పిల్లలకి ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటున్నాయి. ఇంకా మరీ మనం వదిలేసామంటే ఇంక వాళ్ళు మన చేతికైతే అందరూ. ఇంకా చూసారు కదా, వాచ్మెన్ డ్యూటీ అయిపోయింది నాకైతే. అక్కడ హనీ ఉంది, ఇక్కడ నేనున్నాను. ఇంకా ఇదే తేడా మా ఇద్దరికైతే. ఇంకా ఆమె కాపలా కాస్తుంది, నేను కాపలా కాస్తున్నాను. మా హనీ అయితే ఫీమేల్ డాగ్ అండి, అందుకే ఆమె అన్నాను. ఇంకా చూసారుగా మా బవి ఎంత ఆడుతున్నాడో, ఈ సైకిల్ తొక్కుతున్నాడు. ఇంకా ఏమంటారు, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అనన్య చెప్పాను కదా. ఇంకా చెర్రీ అయితే ఇంకా అక్కడ ఉంది, ఒక్కడే పిల్లోడు కాబట్టి వాడే చెర్రీ. వీళ్ళిద్దరు అయితే మా అంకుల్ వాళ్ళ పిల్లలండి. ఈ పిల్లలు నన్ను వదిన అంటారు. వాళ్ళు వదిన అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. అరే ఈ పిల్లలకి నేను వదిన అయిపోయాను అని చెప్పి. ఇంకా వీళ్ళు ఆడారండి, చీకటి పడే వరకు ఆడుతూనే ఉన్నారు. బాగా ఆడి 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 వచ్చారు. ఇంకా మా శాంబీకి అయితే ఇంకా వీళ్ళని చూస్తూ నవ్వుకుంటూ అట్లా అయితే చేస్తున్నాడు. ఇంకా ఇదండి మా ఈవినింగ్ రొటీన్ అయితే ఎలా గడిచింది. ఇంకా చూసారు కదా, చీకటి కూడా పడిపోయింది. ఇంకప్పుడు తీసుకొని వస్తున్నాడు మా జెర్రీ అయితే మా బవిని. ఇంకా వీళ్ళు వచ్చినాక అయితే మళ్ళీ ఇంట్లో కొంచెం సేపు ఆడారు. మా బవికి మళ్ళీ ఎనర్జీ రావడానికి అయితే మా బవి శాంబీకి మళ్ళీ రాగి జావ గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ మేమైతే ఈయనకి ఆల్ఫబెట్స్ అన్నా నేర్పిద్దామని అయితే ఆల్ఫబెట్స్ పెట్టాను టీవీలో. ఇంతే అండి. ఇంకా మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్.